మదర్ ప్రెగ్నెంట్ కానీ ఫాదర్ ప్రెగ్నెంట్ కానీ రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళకి ఆ కార్డు చూడలేదు అండ్ అందులో ఎవిడెన్స్ అయితే మెన్షన్ చేసిందేదో వాళ్ళందరూ కార్డ్ డిపెండెన్స్ కిందకు వస్తుంది. ఫీలింగ్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్ వాళ్ళందరూ కూడా కార్డ్ డిపెండెన్స్ కిందకు వస్తుంది. ఓకే, ఎవరు ప్రెగ్నెంట్ కార్డు వచ్చేసారు కూడా కార్డు హోల్డర్కి వాళ్ళ డిపెండెన్స్ మాత్రమే కోర్సెస్ కానీ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే, ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని ఎక్కడికి మేము పిలవడం ఉండదు, మొత్తం యాప్లోనే కదా. అక్కడ అందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు, కోర్స్ చూడడం స్టార్ట్ చేశారు. చాలా వరకు 3.5 months లో చాలా వరకు 50% వరకు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆగస్టులో మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా మేము 2.5 months కంప్లీట్ చేసుకున్న తర్వాత 6 months అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. అది కూడా మీకు ఫోన్ చేస్తారు మా వాళ్ళు. మీకు ఫోన్లో మీ యాప్లో నుంచి గైడెన్స్ ఇస్తారు ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చేస్తే మీకు వెంటనే సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయించడం జరుగుతుంది, కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేట్. దాని మీద మా డైరెక్టర్ జనరల్ సార్ అండ్ మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సార్ సిగ్నేచర్ చేయించిన తర్వాత డైరెక్ట్ మీ ఇంటికి రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. ఆ రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు కూడా మేము మీరు ట్రాక్ చేస్తూనే ఉంటాం పోస్ట్ మీద మీకు డెలివరీ ఇచ్చే వరకు. అందుకని ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ కూడా ఇంటికే వస్తుంది డైరెక్ట్గా. అది కాకుండా మళ్ళీ మాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం జీవో ప్రకారం అయితే కనుక మీకు కోర్స్ కంప్లీట్ చేయించి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం వరకు బాధ్యత. అయితే మా డైరెక్టర్ జనరల్ సార్ ఉద్దేశం ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా సరిపోలేదు, పిల్లలకి కంపల్సరీ మనం జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసేలా ఉండాలని చెప్పి గవర్నమెంట్ నుంచి 25 కంపెనీస్ మీకు ఇక్కడగా ఏదైతే మహబూబాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడనే ఒక ఫంక్షన్ హాల్ లాంటివి తీసుకుని దాంట్లో మేము కండక్ట్ చేస్తాం. మీ కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేట్స్ మీకు వచ్చిన తర్వాత ఒక 25 కంపెనీస్ వస్తాయి. ఆ 25 కంపెనీస్ కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరు ఇప్పుడు కోర్స్ తీసుకున్న దాన్ని కూడా బేస్ చేసుకుని రావడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 15,000 నుంచి 40,000 రూపాయలు 10,000 రూపాయల వరకు కూడా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మా ఉద్దేశం వల్ల మీ ఫ్యామిలీ ప్రతి దాని ఒక్కరికి మీరు హెల్ప్ఫుల్గా ఉండాలి. మీ ఎడ్యుకేషన్తో పాటు ఈ క్వాలిఫికేషన్ కూడా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ అవ్వాలని చెప్పి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్ మేళలో జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆలోచిస్తున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక డిసీజ్ అండి. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం 2 రకాలుగా ఉంటుంది. ఏంటది? 2 రకాలు ఎక్కువ చెప్పండి. ఎంప్లాయ్మెంట్ బై గవర్నమెంట్ బై యువర్ సెల్ఫ్, ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ వీళ్ళు మీకు ఆఫర్ చేసే ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ సంపాదించుకోవచ్చు. అందుకు కావాల్సినటువంటి స్కిల్స్ లో మీకు ట్రైనింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఏ ట్రైనింగ్ అనేది ఇది కూడా గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆశామాషిగా టైం పాస్ చెప్తున్నారు కదా, ఇస్తున్నారు ఏదో సర్టిఫికేట్ ఇస్తున్నారు ఉద్దేశంతో కాకుండా ఖచ్చితంగా మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీరు ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేసి ఎడ్యుకేషన్ తోటి మీరు నేర్చుకొని స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ బాగుంటుంది. ఎన్నో ట్రైనింగ్ చేస్తాం, ఎన్నో సర్టిఫికేట్స్ ఉంటాయి, అందులో ఎన్ని ఉపయోగపడతాయి మన లైఫ్ లో, రియల్ లైఫ్ లో అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మీకు ట్రైనింగ్ ఇప్పించడం కాదు, ఆ ట్రైనింగ్ మీకు రియల్ లైఫ్ లో ఉపయోగపడేలాగా, మీకు ఉద్యోగాలు వచ్చేలాగా ప్లేస్మెంట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మీ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పటి వాటితో టచ్ లో ఉంటూ మంచి ఉద్యోగం సాధించాలి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనే దాన్ని అందరూ కూడా కలిసికట్టుగా తెలిసేసి ఎదురించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 20 years వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇంకా డిపెండెంట్ గా పేరెంట్స్ మీద చాలా మంది డిపెండ్ అవుతారు. డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్ హోదాలోకి మారాలి. ఆ ఇండిపెండెంట్ హోదాలోకి మారాలంటే మినిమం పర్ మంత్ 15,000 20,000 పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. మొట్టమొదటిసారి ఫస్ట్ మీరు ఏదో ఒక జాబ్ సంపాదించుకోండి, అందులో ఎక్స్పీరియన్స్ వస్తుంది, అందులో మీ పర్ఫార్మెన్స్ బెస్ట్ గా ప్రెజెంట్ చేస్తే ఇంకా మించినటువంటి మంచి మంచి జాబ్స్ వస్తాయి, ఎక్కువ శాలరీ ఆపరేట్ వస్తుంది. కానీ ఫస్ట్ ఆల్ నాకు లక్షల రూపాయల జీతం ఉంటే ఉద్యోగం రావాలంటే మీకు తెలుసు బీటెక్ ఉద్యోగాలు. కాబట్టి చిన్నది పెద్దది కాదు, ఏ ఉద్యోగమైనా మీకున్నటువంటి ఆ స్కిల్ ను ఉపయోగించుకుంటూ మంచి ఉద్యోగాన్ని సాధించండి. అందులో ఏ ఉద్యోగం ఎడ్యుకేషన్ లో పనిచేయండి, అంకిత బాగుంటుంది. మంచి పేరు సంపాదించినట్లుగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీ క్వాలిఫికేషన్ నైపుణ్యం అన్ని కలిసి బెటర్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ లో ఖచ్చితంగా ఉంటుంది.
ఇది ఒకటే మీకు చెప్పేది, ఇది నేర్చుకున్నటువంటి ఆ స్కిల్ ఏదైతే నైపుణ్యం ఏదైతుందో దాన్ని రియల్ లైఫ్లో మీకు ఉపయోగపడాలని తీసుకొని జీవితంలో ముందుకు పోవాలి, మంచి అభివృద్ధి పథంలో చూసుకోవాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాలు మీకు అందరికీ గవర్నమెంట్ చేస్తుంది. వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మీకు ట్రైనింగ్ ఆఫర్ చేసి మీకు టైం వేసి కాకుండా ఆన్లైన్ ద్వారానే వీళ్ళు మీకు స్కిల్స్ అనేది మీకు నేర్పించి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికేట్స్ పెట్టి ఉపయోగపడాలని మీకు అందరూ మంచి భవిష్యత్ ఫ్యూచర్లో ఉండాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ఈ ఏబిపిసి వారికి అన్ని కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ